ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. మీలో చాలామంది మంచి మనస్సుతో ఈ దీన పరిచర్యను బలపరుస్తున్నారు. అందుకు మీకు నిండు కృతజ్ఞతలు. అలాగే దేవుని దీవెనలు మీకు కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. దీర్ఘాయుషు కావాలని కోరుకుంటున్నావా? ఎక్కువ కాలం బ్రతకాలని ఆశపడుతున్నావా? దేవుడు నీకిచ్చిన స్వాస్థ్యమును ఆనందించాలని, అనుభవించాలని, దేవుడు నిన్ను ఉంచిన దేశములో దీర్ఘాయుషుతో ఎక్కువ కాలం బ్రతకాలి అని మీకు ఆశ ఉన్నట్లయితే, దేవుడు చెప్పినట్టుగా మీ తల్లిని మీ తండ్రిని సన్మానించండి. మీ తండ్రిని మీ తల్లిని సన్మానిస్తే మీకు దీర్ఘ ఆయుష్ కలుగుతుంది. ఎక్కువ కాలం మీరు బ్రతుకుతారు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి ఇది తప్పకుండా చేయాలి. నీ తండ్రిని ఇంటిలో ఉండనిమ్ము. నీ తల్లిని ఇంటిలో ఉండనిమ్ము. నీ తండ్రి చిన్నప్పటి నుంచి నిన్ను ఎంతో కష్టపడి పెంచాడు, ఎంతో కష్టపడి నిన్ను పోషించాడు, ఎంతో కష్టపడి నిన్ను చదివించాడు. తాను పస్తులుండి కూడా నీకు భోజనం పెట్టాడు. తన సుఖాలను వదిలివేసుకొని నీకు ఏ లోటు లేకుండా తాను నీకు బట్టలు కానీ, తిండి కానీ, స్కూల్ ఫీజులు కానీ అన్ని విషయాలలో నీ తండ్రి నీకు సహాయం చేశాడు. చిన్నప్పటి నుంచి తనకి ఏ అవసరం ఉన్నా దాన్ని పక్కన పెట్టి నీ కొరకు నీ తండ్రి డబ్బును హెచ్చించాడు, సమయాన్ని హెచ్చించాడు, పరిస్థితులను నీకోసము కేటాయించాడు. ఎన్నోసార్లు తల్లి తండ్రి బిడ్డల మీద ఎంతో ప్రేమ చూపించి వారి అనారోగ్యం ఎలా ఉన్నా కానీ బిడ్డల కొరకు, బిడ్డల చదువుల కొరకు ఆసుపత్రులకు కూడా మానుకొని ఫీజులు కట్టిన వాళ్ళు ఉన్నారు. బిడ్డలకు మంచి బట్టలు కొనిచ్చిన వాళ్ళు ఉన్నారు. బిడ్డలకు చదువుల కొరకు ఏమేమి అవసరమైనయో అవన్నీ కూడా తల్లి తండ్రి ఎంతో కష్టపడి సంపాదించి సమకూర్చారు. వింటున్న సహోదరి సహోదరులారా, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? బాగా చదువుకొని ఉన్నతమైన స్థితిలో మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నావు, బాగా సంపాదిస్తూ ఉన్నావు. నువ్వు ఈరోజు మంచి వ్యాపారం చేస్తూ ఉన్నావు, బాగా సంపాదిస్తూ ఉన్నావు. కానీ నీ తండ్రి ఎక్కడున్నాడు? నీ తల్లి ఎక్కడుంది? నీ తల్లి కడుపు నిండా భోజనం చేసిందా? నీ తండ్రి కడుపు నిండా భోజనం చేశాడా? నీ తండ్రి తృప్తిగా భోంచేశాడా? గమనిస్తున్నావా? అడుగుతున్నావా? ఇంతకీ నీ తండ్రి ఎక్కడున్నాడు? నీ ఇంట్లోనే ఉన్నాడా? నీ తల్లి ఎక్కడుంది? నీ ఇంట్లోనే ఉన్నదా? నీ తల్లి నీ ఇంట్లో ఉంటే నీకు ఆశీర్వాదం. నీ తండ్రి నీ ఇంట్లో ఉంటే నీకు ఆశీర్వాదం. బైబిల్ సెలవిస్తోంది, తల నెరిసిన వృద్ధులు ఇంట్లో ఉండడము ఆ ఇంటికి ఆశీర్వాదము అని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అన్నా, దీర్ఘాయువుని పొందుకోవాలి అన్నా తల్లిని తండ్రిని సన్మానించండి. వారి ఇంటిలో ఉండనివ్వండి. వారికి కడుపు నిండా భోజనం పెట్టండి. తృప్తిగా చూసుకోండి. చిన్నప్పుడు నీ తండ్రి నిన్ను ఎంత అల్లారు ముద్దుగా పెంచాడో, నీవు ఏం కావాలంటే అది కొనిచ్చాడు. తన శక్తిని బట్టి తను ఏం చెయ్యగలడో అది చేశాడు. తన స్తోమతిని బట్టి. ఏం చేశాడండి మా తండ్రి, ఏం చేసిందండి నా తల్లి అని మీరు అనొద్దు. ఈరోజు నా పిల్లలకి నేను ఏ లోటు లేకుండా చూసుకుంటున్నా, కానీ మా నాన్న మాకు అవసరమైన ఏమీ కొనివ్వలేదు.
మేము చదువుకుంటామంటే ఫీజులు కూడా సరిగ్గా కట్టలేకపోయాడు. మాకు మంచి బట్టలు కూడా కొనివ్వలేకపోయాడు. అందరూ మంచి బట్టలు వేసుకొని తిరుగుతుంటే మేము ఒంటి మీద మంచి బట్టలు లేకుండా తిరిగాము. ఈరోజు మేము ఎదిగాం, మా కాళ్ళ మీద మేము నిలబడి సంపాదించుకుంటున్నాం, వాళ్ళకెందుకు పెట్టాలి అని మీరు అనొద్దు. ఆ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయో ఎవరికి తెలుసు? మీ నాన్నగారి ఆరోగ్యం ఎలా ఉందో ఎవరికి తెలుసు? అమ్మగారి ఆరోగ్యం ఎలా ఉందో ఎవరికి తెలుసు? అప్పుడు వారికి ఉన్న పరిస్థితుల్లో కనీసం మీకు ఆ పాత బట్టలు కొనివ్వడం కూడా వారికి గొప్ప ధన్యతేనేమో. వారికి అటువంటి స్థితి కూడా లేదేమో. లేనప్పటికీ కూడా నీకు మంచి బట్టలు కొనిచ్చారేమో. లేనప్పటికీ కూడా నీకు ఆ 2 జతలు 3 జతల బట్టలైనా కొనిచ్చి పెట్టారేమో. అది గమనించవా? అది అర్థం చేసుకోవా? ఈరోజు నువ్వు లక్షలు సంపాదిస్తున్నావని, ఈరోజు నువ్వు వేలు సంపాదిస్తున్నావని, అప్పట్లో మీ నాన్న నీకేం సంపాదించి పెట్టలేదని, నీకేం ఇవ్వలేదని, ఈరోజు నువ్వు వృద్ధాప్యంలో ఉన్న మీ తండ్రిని, వృద్ధాప్యంలో ఉన్న నీ తల్లిని పట్టించుకోవా? మనిషి ఏమి విత్తుతాడో అదే కోస్తాడన్న సత్యాన్ని నువ్వు ఎరగవా? ఈరోజు నువ్వు నీ తండ్రిని నీ తల్లిని పట్టించుకుంటే రేపు నీ వృద్ధాప్యమందు నీ పిల్లలు నిన్ను పట్టించుకునేది. అందుకోసమైనా సరే నీ తల్లిని నీ తండ్రిని నువ్వు ప్రేమగా చూసుకో. ఈరోజు నువ్వు ఏమి విత్తుతావో రేపు అదే కోస్తావు. ఈరోజు మంచి విత్తనాలు విత్తు. అయినా నీ తల్లి నీకేం చేసి పెట్టాలి? అయినా నీ తండ్రి నీకేం చేసి పెట్టాలి? జన్మనిచ్చారు, అది చాలదా? కాళ్ళు చేతులు ఇచ్చారు, అది చాలదా? నీకొక ప్రాణాన్ని ఇచ్చారు, అది చాలదా? ఈరోజు నువ్వు ప్రాణంతో ఉన్నావంటే, అసలు ఈ భూమి మీద నువ్వు ఉన్నావంటే నీ తల్లిదండ్రి కారణం కాదా? మరి అలాంటి వారిని వదిలేస్తావా? అనాథాశ్రమాలకు పంపించేస్తావా? చివరి రోజుల్లో చాలామంది డబ్బులు ఎక్కువయ్యి డబ్బుల కోసము సంపాదించి డబ్బుల కోసము తల్లిదండ్రిని చివరి రోజుల్లో అనాథ ఆశ్రమాలకు పంపించేస్తూ ఉన్నారు. ఏం చేసుకుంటారండి డబ్బు? మీ నాన్న ఎంత సంపాదించి పెట్టాడు నీకోసం? మీ అమ్మ ఎంత సంపాదించి పెట్టింది నీకోసం? చివరి రోజుల్లో తల్లిని చూసుకోకుండా, చివరి రోజుల్లో తండ్రిని చూసుకోకుండా, చివరి రోజుల్లో వాళ్ళని అనాథల్లాగా అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి పంపిస్తారా? మనసు ఎలా ఒప్పుతోంది మీకు? ఉన్నదేదో తిని ఆ తల్లిదండ్రి ఉన్నన్ని రోజులు నీ సంపాదనని కాస్త తగ్గించుకుంటే ఏం పోతుంది? అయ్యో నా బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందో, మరి ఏమైపోతుంది? ఏమీ కాదు. ఈరోజు నువ్వు ఏమి విత్తుతావో అదే కోస్తావు. ఈరోజు నీ బిడ్డల భవిష్యత్తు కోసము నీ తల్లిని నీ తండ్రిని నువ్వు అనాథాశ్రమాలకు పంపిస్తే రేపు నువ్వు అదే కోస్తావు. నీ బిడ్డలు అది కళ్ళారా చూస్తున్నారు. అనాథాశ్రమాలకు వెళ్ళిపోవాలి, వృద్ధాశ్రమాలకు వెళ్ళిపోవాలి. కాబట్టి తల్లిని తండ్రిని చివరి రోజుల్లో ప్రేమగా చూసుకోండి, ఆప్యాయంగా చూసుకోండి. ఆ వృద్ధాశ్రమాలు ఉన్నది ఎవరూ లేని దిక్కులేని వారి కోసమే తప్ప అందరూ ఉండి కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎవరు లేనట్టుగా చనిపోవడానికి కాదు, ఎవరు లేనట్టుగా ఈ లోకాన్ని విడవడానికి కాదు. అది బిడ్డలు లేని వారి కోసం. బిడ్డలు లేని వారు, బిడ్డలు లేరు కాబట్టి, చూసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి అక్కడికి వెళ్తే చివరి రోజుల్లో వాళ్ళు చూసుకుంటారు. మరి బిడ్డలు ఉన్నారుగా, ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి తేడా కనపడాలి కదా. ఈరోజు చూడండి, వృద్ధాశ్రమాలకు వెళ్తే ఫుల్లు నిండిపోతున్నాయి. సినిమా హాలులు నిండిపోయినట్టుగా, బారు షాపులు నిండిపోయినట్టుగా అవి కూడా నిండిపోతూ ఉన్నాయి. దౌర్భాగ్యం ఇది, చాలా దౌర్భాగ్యం ఇది. కన్న తల్లిని కన్న తండ్రిని చివరి రోజుల్లో చూసుకోకుండా, పట్టించుకోకుండా అనాథాశ్రమాలకు ఎలా పంపిస్తున్నారు, వృద్ధాశ్రమాలకు ఎలా పంపిస్తున్నారు? దయచేసి ఆ విధంగా పంపించకండి. దేవుడు అంటున్నాడు, నీకు దీర్ఘాయుష్ ఇస్తానంటున్నాడు. ఏం చేస్తే? నీ తల్లిని నీ తండ్రిని సన్మానిస్తే. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, దేవుడు నీకు దీర్ఘాయుష్నిస్తాడు. అవును అన్నవారు, నమ్మినవారు మా తల్లిని తండ్రిని చక్కగా చూసుకుంటాము అని తీర్మానం తీసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రభువా, అద్భుతమైన మాటలు నాయన. నీ వాగ్దానములు శ్రేష్టమైనవి నాయన. నీ మాటలు శ్రేష్టమైనవి నాయన. తండ్రి, నువ్వు దీర్ఘాయువునివ్వాలంటే జన్మనిచ్చిన తండ్రిని, జన్మనిచ్చిన తల్లిని సన్మానించాలి.
సంస్కారము కలిగిన పిల్లల్లాగా చివరి రోజుల్లో తల్లిని తండ్రిని పట్టించుకోవాలి, ప్రేమించాలి, గౌరవించాలి. వారు వృద్ధాప్యంలో మంచంలో ఉన్నప్పుడు, వారు కనీసము బాత్రూముకి కూడా వెళ్ళలేనప్పుడు, అన్నీ మంచంలోనే జరుగుతూ ఉన్నప్పుడు వారికి దగ్గరుండి వారికి ప్రేమను పంచాలి ప్రభువా, ఆప్యాయతను పంచాలి ప్రభువా, అనురాగం పంచాలి తండ్రి. వారిని ఆదరిస్తూ చూసుకోవాలి ప్రభువా. నాయనా, ఈ రోజుల్లో రోజులు అలా లేవు, మనుషులు అలా లేరు. ముసలోళ్ళు కాగానే, వయసు అయిపోగానే 15,000 20,000 ఇచ్చేసి నాయనా వృద్ధాశ్రమాలకు పంపించేస్తున్నారు ప్రభు. నెలకి 15,000 నెలకి 20,000 ఇస్తూ వృద్ధాశ్రమాలకు పంపిస్తూ ఉన్నారు ప్రభువా. నాయనా, అటువంటి పరిస్థితి ఈ వాక్యం వింటున్న వారిలో కానీ, ఈ వాక్యం వింటున్న తల్లిదండ్రులకు కానీ, ఈ వాక్యం వింటున్న బిడ్డలకు కానీ ఇటువంటి పరిస్థితులు రావద్దు నాయనా. ప్రభువా, నువ్వు చెప్పినట్టుగా తల్లిని తండ్రిని సన్మానించి దీర్ఘాయుషు పొందుకోవాలి. ఈరోజు మంచి విత్తనాలు విత్తి రేపు అదే పంట కోసుకోవాలి. ఆ విధముగా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించుమని, దీవించుమని, అలాగే తండ్రి ఈ పరిచర్యను బలపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించుమని, వారి బిడ్డలను ఆశీర్వదించి దీవించుమని, అలాగే ఒక స్థలము కొనుక్కోవాలి తండ్రి, నీ కృప చూపించండి నాయన, నీ కనికరము చూపించండి నాయన, నీ దయ చూపించి నాయన ఒక స్థలము కొనుటకు శక్తిని దయచేయండి. ఒక స్థలము నాయన మాకు ఇచ్చి మందిరాన్ని అభివృద్ధిపరిచి ఆశీర్వదించి దీవించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండి చక్కగా నడిపించునుగాక. ఆమెన్. ఎంతో ప్రయాసతోనూ భారముతోనూ చేస్తున్నటువంటి ఈ పరిచర్యకు సహకారులుగా ఉండండి. మీ కానుకలను, అర్పణలను స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి అకౌంట్ నెంబర్కి పంపించి దేవుని పరిచర్యలో సహకారులుగా ఉండండి. దేవుని వాక్యం సెలవిస్తోంది, ఇవ్వుడి మీకు ఇవ్వబడును అని. మనిషి ఏమి విత్తుతాడో అదే కోస్తాడు అని. మీరు గొప్ప ఆశీర్వాదాల పంట కోయుదురుగాక. ఆమెన్.